హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ చట్నీ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ కాకుండా ఇలా ఆనియన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీకైనా, దోశ, బోండా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్కైనా కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకున్నాము. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు చేసుకోండి. దీనిలో మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం చట్నీని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. అంతే అండి, ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.